యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఇప్పటికే 20 నెలల్లోనే 6,28,347 ఉద్యోగాలను యువతకి అందించినట్లు టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ వెల్లడించారు. బుధవారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాసబాబా, నాయకులు రామదేవు సీతయ్యదోర, కోర్పు సాయితేజ తదితరులు పాల్గొన్నారు. రాబోయే కాలానికి భావి తరాలకి కూడా బంగారు భవిష్యత్తు చేసే బాటగానే మనం చెప్పుకోవాలి. ఈరోజు చూసుకున్నట్టయితే ప్రతి ఇంట్లోని కూడా చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్స్, పీజీ చేసుకున్న వాళ్ళు అందరూ కూడా ఎక్కువ నిరుద్యోగ సమస్యతోటి బాధపడుతున్నారు. చాలా సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడ ఫ్యామిలీస్ అందరినీ కూడా వదిలేసి అక్కడ చాలని జీతాలతోటి ఇక్కడికి రాలేక అక్కడ ఉండలేక సతమతం అవుతున్న పరిస్థితుల్ని దూరం చెయ్యాలి అనే ఒక తాపత్రయంతో ఈరోజు లోకేష్ గారు పనిచేయడం జరుగుతుంది. ఈ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనే కాకుండా జాబ్ క్యాలెండర్ కూడా ఏదైతే ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాల పైచీలకు నేను యువతకి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగిందో దాంట్లో భాగంగా ఇప్పటి వరకు కూడా 6 లక్షల పైచీలకు అనేక రకాలైన ఉద్యోగాలు, దాంట్లో అతి పెద్దది డిఎస్సి 16,000 పైచీలకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ డిఎస్సినే చూసుకుంటే ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా సరే ఇప్పటి వరకు కూడా 9 డిఎస్సీలు రిలీజ్ చేయడం జరిగింది. ఉన్న ప్రభుత్వాలు 3, 4 చేసాయి, కానీ డిఎస్సీలు ఎక్కువ రిలీజ్ చేసింది అయితే మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పక తప్పదు. దాంట్లో భాగంగా మన కూటమి ప్రభుత్వంలో 16,000 పైచీలకు డిఎస్సీని చేయడం, రమారమి 6 లక్షల ఉద్యోగాలు వివిధ రంగాల్లో ఇవ్వడమే కాకుండా మళ్ళీ జాబ్ క్యాలెండర్ని ఈరోజు 10,000 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసి వివిధ దశల్లో వివిధ సంస్థల్లో ఉద్యోగాలు ఇచ్చే విధంగా అన్ని కూడా జాబ్కి ఏ పోలీస్ సంస్థలో ఏముంది, ఉన్న సంస్థల్లో ఉన్నాయని అన్ని కూడా వివరంగా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా రాబోయే కాలంలో కూడా ఏదైతే హామీ ఇచ్చామో అవన్నీ కూడా యువతకు ఉపయోగపడే విధంగా డెవలప్ చేసుకుంటూ, స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ, ఉద్యోగ కల్పన చేసుకుంటూ, అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా ముందుకు పరిగెలెట్టిస్తూ 2 విధాలా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఈ భావి తరాల భవిష్యత్తుని కాపాడే విధంగా ఏ నిర్ణయం తీసుకున్నా కూటమి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం కానీ, పవన్ కళ్యాణ్కి సహకారంతో కానీ, లోకేష్ గారి కృషితో కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో ఇంతకన్నా ఎక్కువ అభివృద్ధిని చేసుకుంటూ, సంక్షేమాన్ని చేసుకుంటూ, ఉపాధి కల్పించుకుంటూ ముందుకెళ్తాది ఈ ప్రభుత్వం అని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.